హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి సక్సెస్ఫుల్గా 11 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. అయితే 11 రోజులకి దాదాపుగా 960 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ కల్కి మూవీకి వచ్చింది. నేను ఆల్రెడీ నిన్నే మండే రోజు ఖచ్చితంగా మేకర్స్ నుండి 900 కోట్ల పోస్టర్ వస్తుందని కూడా చెప్పాను. ఇక 900 కోట్లు దాటినట్టుగా రేపైతే మేకర్స్ నుండి పోస్టర్ వచ్చేస్తుంది. మరి అయితే 11 రోజులకి 950 కోట్ల పైన గ్రాస్ వస్తే 900 కోట్లు మాత్రమే పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారంటే భయ్యా, ఈ ట్రేడ్ వల్ల, ఈ హేటర్స్ వల్ల, ఈ ట్రేడ్ ట్రాకర్స్ వల్ల ఈయన కొడుకులు 11 రోజులకి 950 కోట్ల వరకు వచ్చినా సరే ఒక 100 కోట్లు తగ్గించేసి ఈ ట్రేడ్ నా కొడుకులు 850 కోట్లు మాత్రమే చెప్తున్నారు. దాన్ని ఈ హేటర్స్ అనువుగా తీసుకుని దాన్నే ప్రమోట్ చేస్తున్నారు. తమ్మనేల మీద పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన హీరోలో కలెక్షన్స్ అనుకోండి భయ్య, లాంగ్ రన్లో 250 కోట్లు, 200 కోట్లు లేదంటే 150 కోట్లు కలెక్షన్స్ వస్తే, గ్రాస్ వస్తే బ్లాక్ బస్టర్ అంటారు కదా, వాటిని మాత్రం ప్రొడ్యూసర్స్ ఏదైతే పోస్టర్ రిలీజ్ చేస్తారో దాన్నే ప్రమోట్ చేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్కి మాత్రం డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు, జిఎస్టీ డిస్కౌంట్, గవర్నమెంట్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మల్టీప్లెక్స్ ట్యాక్స్, ఇక అన్ని ట్యాక్స్లు వచ్చేస్తాయి. అవన్నీ తీసేసి వీళ్ళ కలెక్షన్స్ అనేది చెప్తారనమాట. దానికోసమే భయపడి మన మేకర్స్ ఏం చేస్తున్నారంటే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు, కానీ ఎన్ని రోజులకి ఈ కలెక్షన్స్ వచ్చిందనేది మెన్షన్ చేయట్లేదు అనమాట. అందుకనే ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు రిలీజ్ చేయట్లేదు. 11 రోజులకి 950 కోట్ల పైన గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది. మరి ఈరోజు మండే వర్కింగ్ డే, ఒక 20 నుండి 30 కోట్ల వరకు వస్తుంది. రేపు కూడా వర్కింగ్ డే కాబట్టి రేపు 20 కోట్ల పైన వస్తుంది. ఆ విధంగా 1000 కోట్ల మార్క్ అనేది రేపుడుతో ఈ మూవీ దాటేస్తుంది భయ్య. రేపు ఈవినింగ్ కానీ లేకపోతే వెన్స్డే కానీ 1000 కోట్లు కొట్టినట్టుగా పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ అందరికీ కూడా దిమ్మ తిరిగిపోద్ది. అక్కడికి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అవ్వరు. ఎందుకంటే భయ్య 1000 కోట్లు మేకర్స్ వేస్తే వీళ్ళు 900 కోట్లు అంటారు. కాబట్టి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అఫీషియల్గా 1000 కోట్లు కొట్టినట్టు కాలర్ ఎగరేసుకుని తిరగాలంటే 1100 కోట్ల పోస్టర్ వచ్చే వరకు ఆగాల్సిందే. 1100 కోట్ల పోస్టర్ వస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు, ఈ ట్రేడ్ నా కొడుకులు హేటర్స్. అప్పుడు వీళ్ళకి ఇక తగ్గించి చెప్పడానికి ఇంకేం దారులు దొరకవు. కాబట్టి 1000 కోట్లు రెబల్ స్టార్ ప్రభాస్ మరొకసారి కొట్టేశాడని వీళ్ళే ఒప్పుకుంటారు, వీళ్ళే జైజీలు కొడతారు. అప్పుడు వరకు వీళ్ళు కొట్టరు అనమాట. ఇక లాగేద్దాం, కిందకి లాగేద్దాం, 1000 కోట్లు ఈ మూవీని కొట్టనివ్వకుండా చేసేద్దాం. ఎలాగైనా ఒకవేళ 1000 కోట్లు కొట్టినా సరే ట్రేడ్ 1000 కోట్లు కొట్టలేదని ఈ విధంగా పిఆర్ టీముల ద్వారా ప్రమోట్ చేసి ఇది 980 కోట్ల దగ్గర ఆగింది లేదా 950 కోట్ల దగ్గర ఆగింది అనే విధంగా క్రియేట్ చేద్దాం అనేది వీళ్ళ ట్రేడ్ ఉద్దేశం, హేటర్స్ ఉద్దేశం అనమాట. అందుకే మేకర్స్ డేట్ అనేది మెన్షన్ చేయకుండా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. మీరైతే భయపడద్దు భయ్య, ఈ మూవీ 1000 కోట్ల మార్క్ అయితే క్లియర్గా దాటేస్తుంది. ఈ ట్రేడు హేటర్స్ కూడా ఒప్పుకునే విధంగా దాటుతుంది. అంటే ఓ 1200-1300 కోట్ల వరకు గ్రాస్ అనేది మూవీ రాబడుతుంది. ఇక ఈ కల్కి మూవీకి సంబంధించిన ఏరియా వైజ్గా, స్టేట్ వైజ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ కావాలంటే బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కింద కామెంట్ చేయండి భయ్య, వీడియో అయితే చేస్తాను.